ఒక యుద్ధం ముగుస్తుంటే ఇంకో యుద్ధం పుడుతుంటుంది. అలాంటిదే ఇప్పుడు పరిస్థితి. ట్రంప్ అనేటటువంటి ఆయన నిరంతరం యుద్ధాలు జరుగుతుంటే కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆయుధ వ్యాపారులు ఊరుకోరు, కార్పొరేట్ శక్తులు ఊరుకోరు. మరొక యుద్ధం ఆరంభమైందనాలా, లేకపోతే ఒక దాడితో ఆగుతుందనాలా. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం కాబూల్తో సహా, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్తో సహా 3 ఆఫ్ఘనిస్తాన్ నగరాల మీద వైమానిక దాడులు చేసింది. 39 మంది చనిపోయారు. వీళ్ళలో 14 మంది పిల్లలు, 9 మంది మహిళలు ఉన్నారు. 3 భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలేసిన ఎయిర్ బేస్ మాకు ఇవ్వండి అని ఆఫ్ఘన్ని బెదిరిస్తే ఇచ్చేది లేదని ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా చెప్పడం, వాళ్ళకి మద్దతుగా వివిధ దేశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో తన చెప్పు చేతల్లో ఉండేటటువంటి బానిస దేశమైనటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు ట్రంప్ ఇలా ఉసిగొల్పాడు అన్నటువంటి ప్రపంచం అర్థం చేసుకుంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ ఆరోపణ. అదే నిజమైతే అట్లా దాడులు చేయడం కరెక్ట్ అయితే మనం కూడా పాకిస్తాన్ మీద దాడులు చేయడం కరెక్టే కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ద్వారా ఖైబర్ పఖ్తూనా ప్రాంతంలో తమను దెబ్బ కొడుతున్నారు కాబట్టి మేము ఈ పని చేసామని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ చెప్పు. ఆ లెక్కనైతే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ఈవెన్ ఇప్పుడు తాజాగా మహిళా తీవ్రవాద సంస్థలు కూడా నడుపుతానంటున్నటువంటి అజార్ మహమ్మద్ లాంటోడు అక్కడే దర్జాగా తిరుగుతున్నప్పుడు వాడితో పాటుగా పాకిస్తాన్ జనాల్ని లేపేస్తానో తప్పుందా? భవిష్యత్తులో అది కూడా జరగచ్చేమో.